My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. సో ఇవాళ వీడియోలో నేను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ మగవాళ్ళ బ్రెయిన్లో వేయాలనుకుంటున్నాను. జనరల్గా మగవాళ్ళు చాలా కష్టపడి ఒక ఇల్లు కొంటారు హోమ్ లోన్ పైన. కొనిన తర్వాత చాలా హ్యాపీగా విత్ ప్రైడ్ అందరితో చెప్పుకుంటారు, దిస్ ఈజ్ మై హౌస్, ఇది నా ఇల్లు, 2 bedroom 3 bedroom 1300 square feet 1800 square feet అలా అలా చెప్పుకుంటూ ఉంటారు. సో మా ఫ్రెండ్ కూడా ఒకడు ఫ్యూ ఇయర్స్ ఎగో ఇలాగనే హోమ్ లోన్ పైన ఇల్లు కొన్నాడు. ఓకే, వాడొక్కడే మెయిన్ కాంట్రిబ్యూటర్ హోమ్ లోన్కి, వాడొక్కడే కడుతున్నాడు. డౌన్ పేమెంట్ వాన్ సేవింగ్స్తోనే కట్టాడు, ఈఎంఐ కూడా ఎవ్రీ మంత్ వాడే కడుతున్నాడు. సో హీస్ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ హిజ్ హోమ్. సో నేను ఒకరోజు వాడిని అడిగిన, అరే నీ హోమ్ అంటుంటావు, చలో ఈ వీకెండ్ మీ ఇంట్లో మందు తాగుదాము, మన అందరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు కదా అందరినీ పిలుస్తాము అన్నా. లేదు ఐ హ్యావ్ టు చెక్ విత్ మై వైఫ్, తను ఎలవ్ చేయదు. నేను అన్నా, ఇప్పుడే అన్నావు కదరా యువర్ హోమ్ అనేసి. సో అవును మై హోమ్. నేను అన్నా, చిన్నప్పుడు ఫ్రెండ్స్ని ఈవినింగ్ 5 o'clock పిలిచి అందరం ఒక్కొక్క 2 బీర్లు తాగి మంచిగా క్రికెట్ ఏదైనా చూసి ఎంజాయ్ చేయి, నీకు యూ నీడ్ యువర్ వైఫ్స్ పర్మిషన్. సో అది నీ ఇల్లు ఎలా అవుతుంది అని అడిగిన. నా ఇల్లే, నేనే కొన్నా, నేనే డౌన్ పేమెంట్ చేసిన, నేనే ఈఎంఐ కడుతున్నా. సో నేను అన్నా, కడుతుంది నువ్వు, కానీ ఓనర్ ఇస్ సమ్వన్ ఎల్స్, ఓనర్ ఇస్ యువర్ వైఫ్. సో దీంట్లో తప్పేం లేదు. కాకపోతే మగవాళ్ళు ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దాట్ మగవాడు మ్యారేజ్ అయిన తర్వాత వాడు కొన్న ఇల్లు కూడా వాడిది కాదు. వెన్ యూ సే దిస్ ఇస్ మైన్, మీకు ఇష్టం ఉన్నప్పుడు మీరు దాన్ని ఎలా కూడా వాడగలుగుతనే అది మీది. ఇప్పుడు నా దగ్గర ఎన్నో మోటార్ సైకిల్స్ ఉన్నాయి, 1000cc సూపర్ బైక్స్ వగేరా వగేరా ఉన్నాయి. నాకు ఇప్పుడు యాట్ ప్రజెంట్ ఒక మోటార్ సైకిల్ రైడ్ పైకి పోవాలంటే నేను లేచి జాకెట్ హెల్మెట్ వేసేసుకొని వెళ్ళిపోతా రైడ్ పైన. ఎవరితో పర్మిషన్ అడిగే నాకు అవసరం లేదు. కరెక్ట్? ఎందుకంటే దట్ మోటార్ సైకిల్ ఈజ్ మైన్, నేను నా డబ్బుతో కొన్నా కాబట్టి. దాన్ని అంటారు ఓనర్షిప్. కానీ మీ ఇంట్లోకి మీ ఫ్రెండ్స్ని పిలవాలంటే కూడా మీ వైఫ్ పర్మిషన్ అడగాలంటే దట్ హోమ్ ఈజ్ నాట్ యువర్స్, దట్ హోమ్ బిలాంగ్స్ టు యువర్ వైఫ్. సో ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ ఇట్ యాజ్ అ మ్యాన్, నేనే డబ్బు డౌన్ పేమెంట్కి కట్టినా, ఈఎంఐ నేనే కట్టుకుంటున్నా, అన్ని రూల్స్ మా వైఫే నడుస్తాయి ఇంట్లో అని మీరు అలా హ్యాపీగా ఉంటే కూల్, మంచిది. కానీ 99% మగవాళ్ళు ఎవరు హ్యాపీగా లేరు, చెప్పుకుంటున్నారు మేము హ్యాపీగా ఉన్నామని. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక మ్యారేజ్ అయిన మగవాడు ఏది చేసినా సాక్రిఫైజే చేస్తాడు. వాడి సొంత ఇల్లు కూడా వాడిది కాదు. అంత వాడు యాక్చువల్లీ ఒక వైఫ్ని రెస్పెక్ట్ చేస్తాడు, వైఫ్ని ప్రేమిస్తాడు. మన సొంత డబ్బుతో ఒకటి కొని అది మొత్తం వేరే వాళ్ళ చేతిలో, వేరే వాళ్ళ పవర్లో పెట్టేయాలంటే దానికి ఎంత మనసు కావాలి, ఎంత ప్రేమ కావాలి. దట్ ఈస్ హౌ మచ్ అ మ్యాన్ లవ్స్ అ ఉమెన్. దట్ ఈస్ హౌ మచ్ అ మ్యాన్ లవ్స్ హిజ్ వైఫ్. సో దిస్ ఈజ్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మీ టు ఆల్ ద విమెన్. అందరు లేడీస్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ట్రీట్ యువర్ హస్బెండ్ విత్ లవ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రెస్పెక్ట్. నేను ఎప్పుడు చెప్తుంటాను, రెస్పెక్ట్ ఈజ్ ద ప్రైమరీ ఫార్మ్ ఆఫ్ లవ్. మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే, నాకు చాలా ప్రేమ ఉంది, నేను నా హస్బెండ్ని చాలా ప్రేమించేస్తాను, నేను నా పిల్లల్ని చాలా ప్రేమిస్తాను అంటూ ఉంటారు. కానీ అన్నెసెసరీగా అరుస్తారు, చిరాకు పడతారు, రెస్పెక్ట్ చెయ్యరు. రెస్పెక్ట్ లేని లవ్కి మీనింగే లేదు.
రెస్పెక్ట్ అంటే మన మనసులో ఎంత కోపం ఉన్నా డిగ్నిఫైడ్గా మాట్లాడడం. సో దట్ ఇస్ ఇట్ ఫ్రెండ్స్. ఇలాంటి పర్స్పెక్టివ్స్ ఐ విల్ కీప్ గివింగ్ టు యూ ఆల్. And if you want to talk to me personally about life, career, relationships, taxation, entrepreneurship, businesses, నాదో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, onewaytolife.com దాని పేరు. మీరు మొబైల్ ఫోన్లో ఈ వీడియో చూస్తున్నారంటే సింపుల్గా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది వెబ్సైట్ పేరు. ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి, మీ ఫోన్లో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ మొత్తం చదవండి, మేము ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము మొత్తం చదవండి. చదివిన తర్వాత అక్కడనే వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్ ఉంటుంది. నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించండి, నేనే పర్సనల్గా మీకు రిప్లై చేస్తాను. ఎనీథింగ్ విత్ రిగార్డ్స్ టు యువర్ మ్యారేజ్, రిలేషన్షిప్స్, బిజినెస్, ఎనీథింగ్, టాక్సేషన్, ఐ విల్ టాక్ టు యూ. ఇంకా మా టీంలో సిఏస్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, రకరకాల ప్రొఫెషనల్స్ ఉన్నారు. టేక్ కేర్. లైఫ్ ఈజ్ షార్ట్ అండ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. దాన్ని కాంప్లికేటెడ్గా చేసుకోకండి, రెస్పెక్ట్ మెయింటైన్ చేయండి. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. టేక్ కేర్, బాయ్.